అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు శేఖర్. నేను రీసెంట్గా రాయచోటి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. రాయచోటి పట్టణ ప్రజలకు, అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే, ఈరోజు రేపట్లో యాక్సిడెంట్లు అనేది చాలా విరివిగా జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ క్షేమంగా ఇంటికి వస్తుందనే గ్యారంటీ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించి మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎంతసేపున పోలీసు వాళ్ళు, తర్వాత ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్లనే ఈ కంట్రోల్ అయితే అనేది ఒకటైతే, ప్రజల్లో కూడా వాళ్ళు ఎడ్యుకేటెడ్గా ఉండాలి. వాళ్ళకే వాళ్ళ సొంత రెస్పాన్సిబిలిటీ ఉండాలి. వాళ్ళకు కూడా మేము బయటకు వెళ్తున్నాం, యాక్సిడెంట్ జరుగుతున్నాయి అనేది కొంత బాధ్యతలు పాటించేసి, కొంత ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో హెల్మెట్లు వేసుకోవడం, టూ వీలర్లో వచ్చేటప్పుడు, కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ వేసుకోవడము, ఓవర్లోడింగ్ లేకుండా వెళ్ళడము, తర్వాత ఓవర్ స్పీడ్లో వెహికల్స్ తోలడము, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ఇలాంటివి కొన్ని నియమ నిబంధనలు పాటించినట్లయితే మనం అందరినీ కూడా ఎన్నో యాక్షన్లు అరికట్టే దిశగా ముందుకెళ్ళే దానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి, ఈ యాక్సిడెంట్స్ని తగ్గించే దిశగా ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.